ఈరోజు గారి జయంతి సందర్భంగా 32 డివిజన్లో అలాగే నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రంగా గారి జయంతి కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఆయన ఉన్న యూత్ మొత్తం తెలుగుదేశం జనసేన మరి బీజేపీ యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కేక్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా రంగా గారు చనిపోయే వాళ్ళకి కొన్ని దశాబ్దాలు అయిపోయినా కూడా ఎవరి గుండెల్లోంచి కూడా ఆయన మన ముందు లేకపోయినా సరే అందరి గుండెల్లో బతికున్నట్టుగా ఇవాళ మనం చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా సరే ఆయన విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో పేదవాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు చూసి ఆయన ఎంతటి వాటితో అయినా సరే పోరాటం చేసి చిన్న స్థాయి నుంచి రిక్షా వాళ్ళు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా యూనియన్గా ఉండి ఎంతో అండగా ఉన్నటువంటి నాయకుడు. మరి ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఆయన ఇంటికి వెళ్తే చాలు స్థానికంగా సొంత మనుషులను కూడా పక్కనెట్టి న్యాయం చేసినటువంటి మహనీయుడు మంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి మహనీయుడి ద్వారా మరి వీళ్ళందరూ కూడా ఇంత నివాళులు అర్పిస్తున్నారంటే మనం కూడా చూసి నేర్చుకోవాలి. ఆయన ఆశయం అంటే పేదవాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళు ఎక్కడ కష్టాల్లో ఉన్నా మీరందరూ ఆదుకోండి, మీ వంతు మీరు న్యాయం చేయండి అన్నారు. ఆ రోజుల్లో ఈయన ఎదుగుదల చూసి ఏదో రకంగా ఆయన హతమార్చారు. ఆయన్ని భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పుడు కూడా ప్రజల గుండెల్లోంచి మాత్రం వేరు చేయలేని పరిస్థితి కనుక మనందరం కూడా ఆయన ఆశయాలు గుర్తుపెట్టుకొని ఆయన ఎలా కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి రాష్ట్ర స్థాయికి ఎలా ఎదిగారో మనం కూడా అలాగే కష్టపడినప్పుడు నీతిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఎదుగుతామని ఆయన ఆశయాలు బతికించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.